ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల రహదారులపై భారీగా వరద నీరు చేరి నదుల్ని తలపిస్తున్నాయి. వానలతో వాహనాల రాకపోకలు, రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర తీరాన్ని తాకటం వల్ల రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబై నగరం మొత్తం తడిసి ముద్దయింది. ముంబైలోని ప్రధాన ప్రాంతాలైన కుర్లా, సియోన్, దాదర్, పరేల్లో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లోని కాలనీలు, రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యల్ని చేపట్టింది. ముంబైలోని నారిమన్ పాయింట్ ప్రాంతంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గ్రాంట్ రోడ్ లో 36 మిల్లీమీటర్లు, కొలాబాలో 31 మిల్లీమీటర్లు, బైకుల్లాలో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇక కొలాబా అబ్జర్వేటరీలో మే నెలలో వర్షపాతం 295 మిల్లీమీటర్లు కాగా, మే నెలలో 107 ఏళ్లలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే కావడం గమనార్హం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైల్వే ట్రాక్లపై నీరు నిలిచిపోవటం వల్ల సబర్బన్ రైల్వే సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై మెట్రోలోని ఆచార్య ఆత్రే చౌక్ స్టేషన్ నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆచార్య ఆత్రే చౌక్ మెట్రో స్టేషన్ లోకి భారీగా వర్షపు నీరు చేరింది. స్టేషన్ మెట్లపై నుంచి నీరు జలపాతం లాగా ఉధృతంగా కిందికి ప్రవహిస్తున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీంతో స్టేషన్ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయి చెరువును తలపించింది. అలాగే ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమాన సర్వీసులు సైతం ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారుల ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఢిల్లీ, కర్ణాటకలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 49 విమానాల్ని దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 32 ప్రాంతీయ సర్వీసులు, 17 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ఇక కర్ణాటకలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.